Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ మీతో నేను కొన్ని కొత్త కిచెన్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలి అనేసి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. అర్లీ మార్నింగే పూజ చేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇంతకు ముందున్న ఇంట్లో అయితే నాకు మార్నింగే పూజ చేసేసేదాన్ని. ఇక్కడ నాకు కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసి దాన్ని రెడీ చేసి పంపించాలంటే చాలా లేట్ అయిపోతుందని మోస్ట్లీ ఈవినింగ్స్ చేసేదాన్ని. బట్ కొద్ది రోజులుగా మళ్ళీ రొటీన్ నార్మల్గా చేంజ్ చేసుకొని కొంచెం అర్లీగా లేవడం వల్ల మార్నింగే పూజ చేస్తున్నాను. సో ఇలా డేని స్టార్ట్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ చేయడము అండ్ మంచి ఫిల్లింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. నేను ఒక షార్ట్ షేర్ చేసినప్పుడు ఏ బ్రెడ్ యూస్ చేస్తారో అని అడిగారు కదా. మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే ఆ రెసిపీ ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్స్లో షేర్ చేశాను. ఎవరైనా కావాలి అంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేయొచ్చు. ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవడం కుదరనప్పుడు హోల్ వీట్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే యూస్ చేస్తాను. ఈ శాండ్విచ్ బేస్ కోసం మైనీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకు బయట దొరికే మైనీస్ అస్సలు హెల్దీ కాదు. దాంట్లో ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఏమో కూడా తెలియదు కదా. ఇంట్లోనే మనం సింపుల్గా 2 to 3 వెరైటీస్ ఆఫ్ మైనీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇవాళ మీతో ఎగ్లెస్ అండ్ టాడ్లర్ ఫ్రెండ్లీ మైనీస్ రెసిపీ షేర్ చేస్తాను. దీనికోసము మిక్సీ జార్లో పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఇందులోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ పెప్పర్, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1 టీ స్పూన్ నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోకి రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే సింపుల్ మైనీస్ అయితే రెడీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఆనియన్, టొమాటో, క్యారెట్, పర్పుల్ క్యాబేజ్ ఇలా పన్నీర్ని కూడా తురిమి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారానికి నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు బట్ దాన్ని అంత కారం తినదనేసి కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసి కొద్దిగా ఆరిగానో కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైనీస్ని కూడా బైండింగ్కి కావాల్సినంత యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మైనీస్ యాడ్ చేయడం ఇష్టం లేదు వద్దు అనుకుంటే జస్ట్ ప్లెయిన్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పన్నీర్ శాండ్విచ్లోకి ఇలా పన్నీర్ తోటే మైనీస్ ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిక్స్ని బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇవాళ శాండ్విచ్ మేకర్లో కుక్ చేస్తున్నాను. లేదు అంటే దోశ తవా పైన కూడా మనము కుక్ చేసుకోవచ్చు. ఏమంటే దాంట్లో కొంచెం టైం పడుతుంది. 2 వైపులా ఫ్లిప్ చేస్తూ మనము కుక్ చేసుకోవాలి. ఇవాళ ఆల్రెడీ నాకు టైం అయిపోయింది అని చెప్పేసి ఎలాగో శాండ్విచ్ మేకర్ ఉంది కదా దీంట్లో చేస్తున్నా. దీంట్లో ఏమి అంటే మనం వన్స్ ఇలా సెట్ చేసి పెట్టేస్తే అదే ఆఫ్ అయిపోతుంది కుక్ అవ్వగానే. సో మనం మళ్ళీ ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు అండ్ కొంచెం ఫాస్ట్గా కూడా మనకు శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి 3-in-1 శాండ్విచ్ చేసుకోవచ్చు, టోస్ట్ అలాగే వాఫిల్ 3 ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేను ఇది తీసుకొని కూడా దగ్గర 3 years అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా టైం లేనప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం ప్రాపర్ శాండ్విచ్ లా కావాలి, వాఫిల్స్, టోస్ట్ ఇలా చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇంతే, చాలా సింపుల్ పన్నీర్ శాండ్విచ్ అయితే రెడీ. ఇది చాలా హెల్దీ, మనకు మంచి ప్రోటీన్, న్యూట్రియంట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ చాలాసేపు మనకు ఫిల్లింగ్గా ఉంటుంది. ఇక నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూనే దాన్ని లంచ్కి కూడా నేను సైడ్ బై సైడ్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్స్ కొంచెం పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కొద్దిగా మల్టీ టాస్కింగ్ చేయాలి. మెయిన్ స్ట్రెస్ ఉండకూడదు అంటే ముందే మీల్ ప్లాన్ చేసుకోవాలి. రేపు ఏం కుక్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయా లేదా చూసుకొని అన్నీ ముందు రోజే రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి ఉండదు. అందులోనూ ఈ 5 year లోపు పిల్లలు ఉండే వాళ్ళని లేపి రెడీ చేపించి మార్నింగ్ స్కూల్ పంపించేలోపు టిఫిన్ తినిపించి పంపించడం అనేది నిజంగా చాలా పెద్ద టాస్కే.
ఆ విషయంలో కొంచెం లక్కీనే మేము, ఎందుకంటే తను టిఫిన్ తిని కానీ స్కూల్కి వెళ్ళాలంటుంది. సో టిఫిన్ చేయాలంటే త్వరగా రెడీ అవ్వాలనే కాన్సెప్ట్ తన మైండ్లో స్ట్రాంగ్గా పడిపోయింది. అది లక్కీ అనడం కన్నా కూడా చిన్నప్పటి నుంచి తనకి ఇలా చెప్పిస్తూ వచ్చాం కాబట్టి తనకు అదే అలవాటైంది. ఈవెన్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లేవగానే తనకి ఎలాంటి హడావిడి చేయము, కొంచెం పీస్ఫుల్గానే లేపించి తనని ఎంగేజ్ చేస్తూ రెడీ చేపించి అలాగా యాక్టివ్ అయిపోతుంది. సో దట్ టిఫిన్ చేసే బాగుంటుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే, పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళు ఫజీగానే ఉంటారు మార్నింగ్స్, ఎందుకంటే నిద్ర మబ్బులో ఉంటారు. లేచిన తర్వాత మనం కూడా టైం అయిపోతుందని హడావిడిగా రెడీ చేస్తే వాళ్ళకి టిఫిన్ తినాలనిపిదు ఆ కంగారులో. సో దట్ మనం వాళ్ళు లేచేలోగా అన్ని పనులు ఫినిష్ చేసేసుకొని ఫ్రీ అయిపోయి వాళ్ళు లేచాక వాళ్ళతోటే టైం స్పెండ్ చేస్తూ పీస్ఫుల్గా రిలాక్సింగ్గా వాళ్ళని రెడీ చేపిస్తే యాక్టివ్ అయిపోతారు. సో దట్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రేక్ఫాస్ట్కి ముందు ఎలాంటి స్నాక్స్ లైక్ మిల్క్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవి ఇవ్వకూడదు. లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాక డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తే స్కూల్కి వెళ్ళిపోవడానికి బాగుంటుంది. ఇవన్నీ జస్ట్ ఒక 5 years లోపు ఉన్న పిల్లలకి మాత్రమే స్ట్రగుల్స్. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే చక్కగా అన్నీ చేసుకుంటారు. సో దట్ ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చెయ్యం వాళ్ళ దగ్గర. ఇక ధన్వి బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి కిచెన్ వర్క్స్ ఫినిష్ అయ్యాక ధన్విని పీస్ఫుల్గా లేపించి తనను రెడీ చేపించేసాను. ఇప్పుడైతే ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ధన్వితో పాటు నేను తినేస్తాను, ఎందుకంటే నాకు కూడా అంటే మార్నింగ్ నుంచి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అర్లీగానే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయినట్టు ఉంటుంది. అండ్ ధన్వికి కూడా తనకు కలిసి తింటే ఇష్టంగా ఇంకొద్దిగా ఎక్కువగా తింటుంది. తనకు అది సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలాగే అలవాటు చేసేసాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ తనతో పాటు నేను తింటాను, ఆఫ్టర్నూన్స్ అలా వాళ్ళ నాన్న తనతో పాటు తింటారు. సో తన మీల్ టైంలో ఎవరో ఒకరం తనతో పాటు తినడం వల్ల తనకు సెల్ఫ్ ఫీడింగ్ ఈజీగా అలవాటైంది. అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ అంటే డిఫరెంట్ టెక్స్చర్స్ కావచ్చు, కలర్స్, సో దట్ వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇష్టంగా తింటారు. ఇది సెల్ఫ్ ఫీడింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేజర్గా ఎవరైనా ఫజీ ఈటర్స్ ఉన్నారు, పిల్లలు అస్సలు ఫుడ్ తినడం లేదు అంటే ఇలా ట్రై చేయండి, వాళ్ళతో పాటు కలిసి తినడము. వీలైతే సేమ్ ఫుడ్ ఇద్దరికి ఉండేలాగా చూసుకుంటే పిల్లల్లో ఆ ఫజీ ఈటింగ్ అనేది తగ్గుతుంది, ఇష్టంగా ఫుడ్ అయితే తింటారు. ఇక ధన్విని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత లంచ్కి ఇవాళ అలసందల కర్రీ చేస్తున్నాను. దీనికోసము ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకులు, అలాగే కొద్దిగా సోంపు, జీలకర్ర వేసుకోవాలి. ఇది ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది అనేవాళ్ళు, మసాలాలు ఎక్కువ తినడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా మనకు మంచి క్రీమీ టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము, ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. మీకు కొంచెం ఇంకా టొమాటోలు అంతగా పుల్లగా లేవు అనుకుంటే ఇంకొక టొమాటో ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 4-5 క్యాష్యూస్ వేసుకుంటున్నాను. క్యాష్యూస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇది వేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఒకవేళ క్యాష్యూస్ వద్దు అనుకుంటే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇవన్నీ వేసి టొమాటోలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి మగ్గేలోగా బీట్రూట్ సలాడ్ కోసం బీట్రూట్ని తురిమి తీసుకుంటున్నాను. మనం డైలీ ఖచ్చితంగా 200 to 250 grams వెజిటేబుల్స్ తీసుకోవాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన ఫైబర్ని మనం అందించగలుగుతాము. మెయిన్ మన బాడీలో ఏదైనా డిసీజ్, మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఇది స్టమక్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన స్టమక్, మన గట్ హెల్త్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మంచి ఫైబర్ రిచ్ డయట్ని మనం ఫాలో అవ్వాలి. సో దట్ డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ లేదా సలాడ్కి ఖచ్చితంగా ఒక బౌల్ ఆఫ్ ఏదో ఒక వెజిటేబుల్ని తీసుకోవాలి. అది సలాడ్ లాగా కావచ్చు, లేకపోతే వెజిటేబుల్ ఫ్రై, కర్రీస్లో ఏదో ఒక రకంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను మోస్ట్లీ ఒక 2-3 రకాల వెజిటేబుల్స్ని సలాడ్ లాగా చేస్తా. లేదు అంటే ఇలా క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ సపరేట్ సలాడ్ లాగా కూడా చేస్తా. టేస్టీగా ఉంటుంది. సో దట్ ఇంట్లో అందరూ తినేస్తారు. అలాగే రాగా ఇస్తే కొన్నిసార్లు తినరు కదా, అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయాలి తినిపించాలి అంటే. ఇది మన హెల్త్కి ఎంత మేలు చేస్తుందో మనకు ఎక్స్టర్నల్ మన స్కిన్కి కూడా అంతే మంచిది. మంచి గ్లోయింగ్ హెల్దీ స్కిన్ అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్గా మనం ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా ఇంటర్నల్గా మన స్కిన్ హెల్దీగా లేకపోతే ఆ గ్లో అనేది బయటికి కనిపించదు కదా. సో ఓవరాల్గా మనకు మంచి హెల్త్ కావాలంటే ఖచ్చితంగా మంచి డయట్ ఫాలో అవ్వాలి.
నేను ప్రతి వీడియోలోనూ నాకు తెలిసిన కొన్ని హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను కదా, కొంతమందికి అది బోరింగ్గా అనిపించవచ్చు, కొంతమంది ఇష్టంగా చూస్తారు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసింది. బట్ నేను ఎందుకు చెప్తానంటే కనీసం చూసిన ఒక్కరిద్దరిలో వాళ్ళ లైఫ్లో చేంజ్ వచ్చినా నాకు చాలా హ్యాపీ. మీరు నంబర్ కానీ డైలీ నాకు ఎన్ని మెసేజెస్ వస్తాయి తెలుసా, అక్క మా డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకున్నాము, రొటీన్ ఇలా చేంజ్ చేసుకున్నాము, సో మాకు ఇలా టైం దొరుకుతుంది, హెల్త్ వైజ్ చాలా చేంజెస్ వచ్చాయి అనేసి నాకు వచ్చి ఆ మెసేజెస్ నాకు ఇలాంటివి ఇంకా కొంచెం షేర్ చేయాలి అనేసి మోటివేటింగ్గా అనిపిస్తుంది. నేను చాలా వరకు కుక్ చేస్తున్నప్పుడు కొన్ని పాడ్కాస్ట్ వింటూ ఉంటాను, మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్వి నేను ఎక్కువ వింటూ ఉంటాను. అలా నేను తెలుసుకొని నేను ఇంప్లిమెంట్ చేసిండేవి మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను. అలా కొంతమంది మంచిగా పాజిటివ్గా నాకు అలా మెసేజ్ చేసినప్పుడు ఓకే ఇలా కూడా చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది బోర్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఓకే అలాంటి వాళ్ళ గురించి ఇగ్నోర్ చేసి దీనివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా అనే ఇంటెన్షన్ తోటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక మనం వేయించుకున్న ఈ ఆనియన్ టొమాటోస్ ఇవన్నీ చల్లగయ్యాక మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి విచిటపట్లాడాక ఓ 2 పచ్చిమిరపకాయలు కరివేపాకును వేసి ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అలసందలతో పాటు నేను 2 పొటాటోలు 2 బ్రింజాల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కర్రీలో మనకు చపాతీకి కానీ రైస్తో పాటు తినడానికి బాగుంటుంది అని, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. వేయడం వల్ల మన కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ పొటాటో బ్రింజాల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 2 to 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకెలాంటి బిర్యానీ మసాలా గరం మసాలా పౌడర్ లాంటివి యాడ్ చేయడం లేదు, బేసిక్ మసాలాలు అంతే. ఇవి వేసి జస్ట్ ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవి ముందుగానే మనం వేయించి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి పచ్చివాసన ఉండదు. సో ఇది వేసాక జస్ట్ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం చపాతీ పుల్కా రోటీ ఇలా తీసుకుంటున్నామంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకొని గ్రేవీ థిక్గా చేసుకోవాలి. రైస్ లేదా ముద్ద ఇలా తీసుకుంటున్నామంటే కొంచెము వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో మనకు అకార్డింగ్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత రుచి ఏమైనా ఉప్పు కారం సరిపోలేదా చూసుకొని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే అలసందల కర్రీ అయితే రెడీ. చేయడం చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు, ఇలా మూత పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా విజిల్ పెట్టకూడదు, దానివల్ల బయట ఇష్యూస్ వస్తాయన్నట్టుగా చెప్పారు. నేను తెలుసుకోగా అది నిజమే, కొంచెం ప్రెషర్ ఇలా వచ్చిన తర్వాత మూత విజిల్ పెట్టినట్లయితే బయట వాటర్ లీక్ అవ్వడం లాంటివి లేదా పైన ఎక్కువ పొంగిపోవడం లాంటి ఇష్యూస్ ఉండవు. అలాగే కుక్కర్ కూడా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుందనేసి అయితే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే కాకుండా నాకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి మీ ద్వారా, కాబట్టి ఇది వైస్ వర్సా. థ్యాంక్ యూ సో మచ్ ఈ టిప్ నాకు చెప్పినందుకు. ఇంకా ఈ బీట్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దీనికోసం ఒక బీట్రూట్ని తురిమి తీసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, కర్డ్ ఒక 2 to 3 టీ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్ గ్రౌండ్నట్ పౌడర్ అయితే వేసుకున్నా. మనము ఈ గ్రౌండ్నట్ని బాగా వేయించి పొడి చేసుకొని ఆ పౌడర్ని ఇందులోకి వేసి బాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు వేస్తున్నాను. ఈ పోపు కోసం ఆయిల్లో మినప్పప్పు ఆవాలు వేసి చిటపట్లాడాక కొద్దిగా ఇంగువ కరివేపాకు ఇంతే, దీంట్లోకి ఇంకేమీ వేయడం లేదు. ఈ ఉరద్దాలు వేసుకోవడం వల్ల మనకి సలాడ్ తింటున్నప్పుడు బాగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంతే, ఈ పోపుని ఇప్పుడు ఈ సలాడ్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్, హెల్దీ, మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ సలాడ్ ఇది. మా ధన్వికి చాలా ఇష్టం, తనకు బీట్రూట్ అంటే మామూలుగానే ఇష్టం, తినేస్తుంది. అందులో ఇలా సలాడ్ చేసి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ సలాడ్ని ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాళ మా లంచ్ అయితే చపాతీ బీట్రూట్ సలాడ్ అలసందల కర్రీ కూడా మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే చపాతీలోకి బాగుంటుంది. చాలా సింపుల్ కదా, మనకు చాలా తక్కువ టైంలోనే హెల్దీ మీల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి అంతా ప్లానింగ్ ఉండాలి అండ్ మనకు ఏ కాంబినేషన్స్ మిక్స్ చేస్తే మనకు ఎలా టేస్ట్ వస్తుంది అని ఒక ఐడియా ఉంటే మనం రెసిపీస్ని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మొన్న ఒకరు అడిగారు 1 hourలో బ్రేక్ఫాస్ట్ లంచ్ మీరు ప్రిపేర్ చేస్తానంటారు కదా, ఎలా చేస్తారు అనేసి. నెక్స్ట్ ఒక వీడియోలో దానికి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను.
ఇక లంచ్ చేసేసాక ధన్వి కూడా స్కూల్ నుంచి వచ్చింది. కాసేపు తనతో టైం స్పెండ్ చేసి పడుకొనేసింది. ఇప్పుడే కాస్త ఫ్రీ టైం నేను ఇవన్నీ షూట్ చేసుకోవాలి అంటే, లేదంటే అని మేల్కొని ఉన్నప్పుడు అస్సలు కుదరదు. ఎందుకంటే అన్ని గ్లాస్ ఐటమ్స్ కదా, వాళ్ళకున్న ఎగ్జైట్మెంట్కి ఇది చూడాలనేసి అని ఎక్కడ పగలగొట్టేస్తుందనే భయంతో తను పడుకున్నాక నేను పీస్ఫుల్గా వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ 1.5 మంత్కి ఒక్కొక్కటే వస్తున్నాయి. నేను అన్నీ కలిపి ఒకసారి వీడియో చేద్దామని ఒక్కొక్కటి ఎత్తి పెట్టాలి తనకు అందకుండా అంటే నిజంగా అదొక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఇవాళ మీతో మా కొత్త కిచెన్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇంతకుముందు ఎవరైతే న్యూ ఇయర్ రెజల్యూషన్ వ్లాగ్ చూసారో వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు చాలామంది అడిగారు, మీరు కిచెన్లో ఏమేమి కొత్త ఐటమ్స్ తీసుకుంటారు, అవి తప్పకుండా షేర్ చేయండి అన్నారు కదా. నేను యాక్చువల్గా ఎలా అనుకున్నానంటే స్టార్టింగ్లో ఒక్కొక్కటిగా తీసుకొని అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ సడన్గా ఇల్లు షిఫ్ట్ అవ్వడము, ఓకే ఇదే రైట్ టైం అన్నీ మార్చేద్దామని అయితే అనుకున్నాము. ఆ రెజల్యూషన్లో వన్ ఆఫ్ ద రెజల్యూషన్ ఏంటి అంటే ఈ ఇయర్ 2025లో ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్గా కన్వర్ట్ అవ్వాలి. కంప్లీట్ కిచెన్లో స్టీల్, గ్లాస్, సెరామిక్, వుడ్ ఇలా కంప్లీట్గా ప్లాస్టిక్ లేకోకుండా కిచెన్ని మార్చాలని అప్పుడు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. బట్ అవుతుందో లేదో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనే డౌట్తోనే ఉన్నాను. కానీ ఇంత త్వరగా అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీ. అండ్ ఇవి కూడా నేను చాలా పర్టికులర్గా అన్నీ చూసుకొని ఏమేమి ఆల్రెడీ ఉన్నాయి అనేసి అన్నీ నోట్ డౌన్ చేసి పెట్టుకొని, అండ్ కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని మెటీరియల్స్కి కొన్ని పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ బాగా సూట్ అవుతాయని ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుని అయితే ఈ కంటైనర్స్ అన్నీ తెప్పించుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టీల్వి చూపించేస్తాను. ఇది వచ్చేసి 1 లీటర్. ఇవి ఏవి కేజీలో అంటే కేజీ మెజర్మెంట్స్తో సెర్చ్ చేసినా దొరకలేదు, అన్ని లీటర్స్లలోనే ఉన్నాయి. ఇవి ఎగ్జాక్ట్గా 1 kg గ్రెయిన్స్ని అయితే హోల్డ్ చేసుకుంటాయి. ఇది మంచి స్ట్రాంగ్ స్టీల్. ఇది ఈవెన్ దీని మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది ఈ స్టీల్ది. ఇంకొకటి ఏమి ఇందులో నాకు నచ్చింది అంటే పైన గ్లాస్ వచ్చింది, సో దట్ దీనిలో ఏమున్నాయి ఐటమ్స్ అనేసి విజిబుల్గా ఉంటుంది. ఇవి నేను 24 తెప్పించుకున్నా ఇలాంటివి. ఇవి మేజర్గా మనకు ఈ లెంటిల్స్, పల్సెస్, గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ 1000 mlలోనే ఈ 1 లీటర్లోనే ఇలాంటి గ్లాస్ది కూడా తీసుకున్నాను. మోస్ట్లీ నేను ఎక్కువ ఎందుకు స్టీల్ తెప్పించుకున్నానంటే క్లీన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. అలాగే వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు పొరపాటున ఇది పడితే పగులుతుందేమో అనే భయం ఎక్కడో ఉంటుంది కదా. సో ఇవైతే కొంచెం సేఫ్ అన్నట్టుగా స్టీల్ ఎక్కువ తెప్పించుకున్నా. గ్లాస్ ఐటమ్స్ కొద్దిగా అవి కూడా ఆల్మోస్ట్ చిన్నవి ఎక్కువ తెప్పించుకున్నాను, కానీ పెద్దవి డైలీ యూస్ చేసేలాంటివి తక్కువే. ఇవి వచ్చేసి ఒక 6 ఇవైతే ఒక 6 తీసుకున్నాను. ఇవి ఎందుకంటే మేజర్గా మనకు ఈ పొళ్ళు వేసుకుంటాం కదా, పౌడర్స్ అలాంటివి, అలాగే డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ క్వాంటిటీస్లో ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ మనకు కొన్ని మెటీరియల్స్కి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని దేంట్లో స్టోర్ చేసుకోవాలి, కారం పొడులు దేంట్లో పెట్టుకోవాలి, ఉప్పు, చింతపండు దేంట్లో పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్కి కొన్ని మెటీరియల్స్లో రియాక్షన్ అవుతుంది. లైక్ ఇప్పుడు చింతపండు తెచ్చి స్టీల్లో పెడితే రస్ట్ పట్టేస్తుంది. అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. నేను అకార్డింగ్గా ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేసి లిస్ట్ రాసుకొని గ్రాసరీస్కి అకార్డింగ్గా అయితే ఇవన్నీ తెప్పించుకున్నాను. మీకు ఇవి నేను ఎలా ప్లాన్ చేసి తెప్పించుకున్నానో కావాలి డీటెయిల్గా అంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ ఫిల్ చేసేటప్పుడు నేను డీటెయిల్గా మీతోటి నేను ఎలా ప్లాన్ చేసి తెప్పించుకున్నాను అనేసి షేర్ చేస్తా. ఎలాంటి మెటీరియల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనము స్టోర్ చేసుకోవచ్చు అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఇవి 300 ml కెపాసిటీ ఉండే గ్లాస్ కంటైనర్స్. చాలా స్ట్రాంగ్గా ఉంది గ్లాస్ క్వాలిటీ అయితే. ఈవెన్ దీని మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసి మనకు స్పైసెస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం ఏమైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనే ఐటమ్స్కి ఇవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటివి లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి, టొమాటో ప్యూరీ లేదంటే పుదీనా ప్యూరీ ఇలాంటివి ఏమైనా చేసి స్టోర్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి. ఎస్పెషల్లీ అందుకోసమే ఇవి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం ఇవి కొద్దిగా డెలికేట్గా అనిపించాయి, బట్ గ్లాస్ అయితే థిక్గా ఉంది, చూడడానికి మాత్రమే కొంచెం డెలికేట్గా అనిపించాయి. ఇవి ఒక 6 అయితే తీసుకున్నాను. ఇందులో వుడెన్ క్యాప్ వచ్చింది అండ్ రబ్బర్ కూడా వచ్చింది ఇక్కడ, సో దట్ లాక్ అయిపోతుంది ఇది మనం క్లోజ్ చేస్తే. మెయిన్గా ఇవి స్నాక్స్ ఏమైనా దానికి స్నాక్స్ చేస్తుంటాయి కదా, కుకీస్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి అనేసి ఇవి ఒక 6 తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్. ఇది కూడా గ్లాస్దే. ఇదేమంటే ఇందులో ఆయిల్ డిస్పెన్సర్ కమ్ స్ప్రేయర్ ఇది.
సో దీంట్లో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓవెన్లో ఎక్కువ ఐటమ్స్ బేక్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిసారి బ్రష్ చేసేదానికన్నా స్ప్రే చేసేది కన్వీనియంట్గా ఉంటుందని ఇది తెప్పించుకున్నాను. అలాగే మనకు ఇది నార్మల్ ఆయిల్ డిస్పెన్సర్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు, 2 in 1. నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశాను అంటే ఇది బాగా వెడల్పుగా ఉంది మూతి. సో క్లీన్ చేయడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. మనం బాటిల్ క్లీన్ చేసే బ్రష్ తోటి అలా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం మనం ఆయిల్ ఫిల్ చేసే ముందు క్లీన్ చేసుకుంటాం కదా, దానికి ఇది కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్వి 2 types తీసుకుని. యాక్చువల్గా నాకు ఈ బ్లూ వన్ బాగా నచ్చింది. ఇది కూడా 1000 ml, కెపాసిటీ 1000 ml. ఇది ఉప్పు, చింతపండు, ఎండు మిరపకాయలు స్టోర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మామూలుగా అయితే పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, మా ఇంట్లో పెద్దగా పచ్చళ్ళు ఎవరం తినము, ఎందుకంటే దానికి ఎక్కువ ఆయిల్ స్పైసెస్ ఎక్కువగా వాడతామనే ఫీలింగ్ తోటే ఇంట్లో ఎక్కువ యూస్ చేయం కూడా పచ్చళ్ళు. 4 బ్లూ కలరే పెట్టున్నా, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం వల్ల 2 ఇలాంటి కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి సెరామిక్వి కూడా, బట్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. ఎస్పెషలీ మా ధన్వితో కొంచెం కేర్ఫుల్గా వాడాలి. అండ్ నెక్స్ట్ది పోపు డబ్బా. ఇది అన్నిటికన్నా ముందు నేను కిచెన్లో ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ అనుకుంది ఈ పోపు డబ్బా. ఎందుకంటే డే టు డే లైఫ్లో డైలీ మనం ఏదైనా కుకింగ్ చేస్తామంటే పోపు డబ్బా లేకుండా ఏది చేయం కదా. సో ఫస్ట్ థింగ్ అది ప్లాస్టిక్ లేకోకుండా అది స్టీల్ తీసుకోవాలని ఫస్ట్ అనుకున్నాను. అందుకనేసి నేను స్టీల్ది తీసుకున్నా. ఇందులో కూడా ఇది పైన గ్లాస్ వచ్చింది, సో దట్ విజిబుల్గా మనకు తెలుస్తుంది ఇందులో ఏమున్నాయని. అండ్ ఈ మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈజీగా వచ్చేది. ఇందులో 6 ఇలాంటి చిన్న 6 గ్లాసెస్ వస్తాయి. సో మనం 6 ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. చిన్నగా చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది. ఒక్కొక్కటి ఇంటికి వచ్చిన కొత్తలోనే పెట్టేశాను. ఒక వీడియోలో కూడా ఇంతకుముందున్న ఇంట్లో షేర్ చేశాను కదా, నేను నోట్ డౌన్ చేసుకుంటూ అప్పుడు పెట్టాను. ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అందులో ఏవి బాగున్నాయి, క్వాలిటీ బాగాలేనివన్నీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ రీఆర్డర్ చేసి తెప్పించుకొని ఒక్కొక్కటిగా తెప్పించుకొని ఇన్ని రోజులు పట్టింది. మాకెలా అంటే ఇంట్లో ఏదైనా కొత్త ఐటెం ఇంటికి వచ్చింది లేదా కొత్త డ్రెస్ కొన్నామంటే ఇమీడియట్గా వేసేసుకోవాలి, అది వాడేసేయాలి. ఆ ఎగ్జైట్మెంట్ నాకు కానీ మా ఆయనకి ఇంకా మా ధన్వికి కూడా అదే వచ్చేసింది. బట్ ట్రస్ట్ మీ 1.5 monthగా ఒక్కొక్కటే వస్తూ ఉన్నాయి, బట్ ఏవి వాడడం లేదు. ఎందుకంటే నేను వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను అన్నీ ఒకసారిగా. మళ్ళీ వాడుతున్నట్లయితే మళ్ళీ అన్నీ ఎక్కడో అక్కడ తీసుకురావాలి, పెట్టాలి, పెద్ద పని. షేర్ చేయమని అడుగుతున్నారు కాబట్టి వన్స్ షేర్ చేద్దామనేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అన్నీ ఒకసారి ఉంటే నాకు కూడా సార్టింగ్కి ఈజీ అవుతుంది. గ్రెయిన్స్ దేంట్లో వేసేసుకోవచ్చు, పల్సెస్ దేంట్లో, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దేంట్లో స్టోర్ చేసుకోవాలన్నట్టుగా ఆర్గనైజింగ్కి ఈజీ అవుతుంది అన్నీ ఒకసారి వస్తే అనేసి. సో ఇన్ని రకాలుగా నాకే బెనిఫిట్ అవుతుంది అనేసి వెయిట్ చేసా ఇన్ని రోజులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పన్నీర్ మేకర్. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, చాలా బాగుంది. వీక్లో వన్స్ మనము పన్నీర్ చేసి స్టోర్ చేసుకుంటాం అనే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. 1 liter or 2 liters మిల్క్ కూడా ఇందులో మనం ఒకేసారి పన్నీర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్వి ఇవి ఒక 2 తీసుకున్నా. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడానికి ఇవి బాగుంటాయి అనేసి స్టీల్ది తీసుకున్నా. ఇది పైన లాక్ అవుతుంది. ఇది కూడా స్టీల్ది దొరకలేదు నాకు. స్టీల్ ఎన్ని వెతికినా అసలు ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అంటేనే అన్నీ ప్లాస్టిక్ వస్తున్నాయి. ఇంకా సరే ఉన్న దాంట్లో ఇది ఒకటి స్టీల్ కనిపించింది అనేసి ఇది తీసుకున్నా, కొత్తిమీర, కరివేపాకు కోసమని. ఇంకా ఇన్నున్నప్పుడు ఖచ్చితంగా మనకు డైలీ వెతుక్కొని ఇంతకు ముందు అయితే తెలుసు దేంట్లో ఏమున్నాయి ఐటమ్స్ అనేసి. ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఉంటాయా, ఈ స్టీల్ ఎస్పెషల్లీ కన్ఫ్యూజన్ అవుతుంది. అందులో మా ఆయనకి ఎప్పుడో ఒకసారి వంటగదిలోకి వస్తారు. ఆయనకు వచ్చిన ఒకే ఒక వంటకం ఏదన్నా ఉంది అంటే ఆమ్లెట్ వేయడం. అది ప్రతిసారి నేను ఆయన కళ్ళ ముందరే పెట్టింటా, ఉప్పు, పెప్పర్, చిల్లీ పౌడర్ ఇవన్నీ. అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను కాక ఇంకెవరు కిచెన్కి వచ్చినా ఈజీగా ఉండాలి. అలాగే నాకు కూడా ఇప్పుడు ఇవన్నీ కొత్తవి కదా, సో డైలీ నాకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే దీనికి లేబుల్స్ ఉండాలి. అందుకనేసి లేబుల్స్ కూడా తెప్పించేసుకున్నాం. ఇది యాక్చువల్గా మా ఆయన ఆర్డర్ పెట్టారు. ఇది నేను ఇనిషియలీ వద్దన్నాను, అలవాటు అయిపోతుంది 2 రోజులకి, లేబుల్స్ ఏం అవసరం లేదన్నాను. కానీ నీకు ఈజీగానే ఉంటుంది, నాకు కష్టం కదా అనేసి ఆర్డర్ పెట్టారు. ఇది ఇలా లేబుల్స్ అయితే వస్తాయి. ఇందులో 100 వస్తాయి లేబుల్స్ మనము. సో నోట్ చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక పెన్సిల్ కూడా ఇచ్చారు వైట్ కలర్ది. అండ్ ఇవి వాటర్ ప్రూఫ్. మనం ఎవ్రీ టైం వాష్ చేసినా కూడా ఇవి వెళ్ళిపోవు. దీనిపైన జస్ట్ మనము మళ్ళీ రాసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ రాసిండే లాంటి స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి, బట్ మనకు కన్వీనియంట్గా ఉండదు. అంటే మన ఇంట్లో ఆల్రెడీ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది మనం పర్టికులర్గా చూసి రాసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందని ఈ స్టిక్కర్స్ అయితే తెప్పించుకున్నాము. సో ఇవి మా కిచెన్ కోసం కొన్న కొత్త కంటైనర్స్ అయితే. వీలైనన్ని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ మీకు ఏ ఐటమ్స్ దేంట్లో స్టోర్ చేసుకోవాలి కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు చాలా పెద్ద పని ఉంది. ఇవన్నీ కడిగి తుడిచి ఆహారం పెట్టి తర్వాత ఫిల్ చేసుకొని మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇవి ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎలా చేశాను ఏంటి అని అవి కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.